హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్రైన్. వెల్కమ్ టు బ్రైన్ టెక్ క్లబ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్లిప్కార్ట్ పే లేటర్ని ఎలా అప్లై చేయాలి మరియు ఎలా బై చేయాలి రెండు దీనిలో చూపించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో సపోర్టింగ్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, పేటిఎం ప్లే లెటర్ ఉంది కదా ఫ్రెండ్స్, పే లెటర్లో క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మన యొక్క పాన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, పాన్ నెంబర్, ఆధార్, బ్యాంక్ ఈ మూడు అయిపోతే మనకు కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఈ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఎంటర్ చేసిన తర్వాత యాక్టివ్ నవ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. యాక్టివ్ నవ్ మీద క్లిక్ చేయగానే మనం ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబరు ఎంటర్ చేసి కంటిన్యూ ఎత్తగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్, దేనికి ఆధార్ కార్డ్తో లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినాక వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. వెరిఫై చేసుకుంటూనే ఎంటర్ అనదర్ యూపీఐ ఐడి. ఇది మన బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కాకుండా ఒక యూపీఐ ఐడితోనే అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వీటన్ని యూపీఐ ఐడి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత వెరిఫై సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, చేసిన తర్వాత మనకు ఎలిజిబిలిటీ చెక్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఎలిజిబిలిటీ చెక్ చేస్తుంది. మనకు ఎంత మనీ ఎలిజిబుల్ ఉందో ఇందులో చూపిస్తుంది. చూద్దాము నాకు ఎంత వస్తుందో. చూడండి ఫ్రెండ్స్, నాకు 3000 వచ్చింది. ఒకందరికి 5000 రావచ్చు, 2000 రావచ్చు, 500 కూడా రావచ్చు. మన యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి మనకు లిమిట్ ఇస్తారు ఫ్రెండ్స్. 3000 ఇలాగనే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రోడక్ట్స్ కొని మళ్ళీ రీపేమెంట్ చేసినాం అనుకోండి, వాళ్ళు మన క్రెడిట్ లిమిట్ కూడా పెంచుతారు ఫ్రెండ్స్. 5000 ఇట్లా పెరుగుతూనే ఉంటుంది మనం జెన్యున్గా పేమెంట్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ ఎలా బై చేయాలి ఈ 3000 రూపీస్లో అని చూద్దాము. ఇక్కడ మనం ఇయర్ బడ్స్ కొందాం ఫ్రెండ్స్. ఇయర్ బడ్స్ ఇక్కడ బోల్ట్ Y1 విత్ అన్ని ఆర్డర్ చేద్దాం ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత బై ఉంటుంది. బై మీద క్లిక్ చేసిన తర్వాత మన అడ్రస్ ఉంటుంది. అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ మెథడ్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. పేమెంట్ మెథడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ పే లెటర్ని ఉపయోగించుకొని మనం ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. నాకు 3000 లిమిట్ ఉంది. ఇప్పుడు ఒక 999 వాడుకుంటున్నాను. మిగతావి కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎప్పుడు కట్టాలి అని అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వరకు మనకు బిల్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎవ్రీ మంత్ 5th వరకు, అంటే ఫస్ట్ నుంచి 5th లోపల మనము బిల్ జనరేట్ అయినాక కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఏ ఛార్జెస్ ఉండవు. 5th దాటిన తర్వాత మనకు పర్సెంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఫైన్ పడుతుంది అన్నట్టు. ఫైన్ పడింది ఏది ఉండదు. ఓకే, ఇంత లోపల 5 లోపల కట్టేసుకోవాలి. ఇంకా మీకెంత లిమిట్ వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.